గండికోట ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకు ఇంకా భూములు రాలేదు అనే కంప్లైంట్ కూడా నేను విన్నా చాలా చోట్ల. భూములు రాలేదు అంటే భూములకు డబ్బులు రాలేదు అని. భూములకు డబ్బులు అందరికీ వచ్చినాయి, కాంపన్సేషన్ అందరికీ వచ్చింది. 10 లక్షల రూపాయల కాంపన్సేషన్ కూడా అన్ని ఇచ్చినారు. ఒక ఊరు మాత్రం బెంజానంతపురం మాత్రం ఒక ఊరు ఇవ్వాలి, అది కూడా మన అయిపోయింది. అంతా కూడా టోకన్లు అయినా అన్నీ అయినా, కేవలం ఎలక్షన్ కోడ్ రావడంతో డిలే అవుతుంది. ఎలక్షన్ కోడ్ రావడంతో డిలే అవుతుంది. ఎలక్షన్ కోడ్ తో డబ్బులు పడినాయి. ఎలక్షన్ కోడ్ లోనే ఇప్పుడు కానీ క్లియరెన్స్ ఇచ్చినారు, అది కానీ ఇస్తే ఇప్పుడు కూడా పడిపోతాయి. లేదంటే ఒకే ఒక గట్టి నమ్మకము, జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే డబ్బులు ఇస్తారు. చంద్రబాబు నాయుడుకి ఈ జిల్లా మీద ఏం కోరిక ఉంది? ఈ జిల్లాకి ఏం ఉద్ధరిస్తారు చంద్రబాబు నాయుడు? లేదా బీజేపీ వానికి ఏముంది? బీజేపీ వాడు వచ్చి 12 లక్షలు ఏదో ఇప్పించాను అని తవరకూతలు కూర్చున్నాడు. ఈ పొద్దు నిజం చెప్తాను, ఓడరేవు కూడా ఇది తెప్పించానంట. 70 ఏళ్ళలో పోటీ చేస్తే, లాస్ట్ టైం పోటీ చేస్తే అబద్ధాలు ఏం చెప్తాడు? బీజేపీకి వీడికి ఏమైనా సంబంధం ఉందా? ఓకే, వదిలేస్తాం. ఇప్పుడు ఎవరు పవర్ లో ఉన్నారు? లాస్ట్ గవర్నమెంట్ ఎవరు పవర్ లో ఉన్నారు? ఆ పొద్దు ఆదినాటి గంటలేదు ఈ మాటలన్నీ. ఆ పొద్దు తొంగి చూసినాడు అవన్నీ. ఇప్పుడు చెప్తే వింటారా? ఈయన కనీసం అమిత్ షానైనా గెలవగలుగుతాడా? ఈయన ఏమైనా మోడీని ఏమైనా గెలవగలుగుతాడా? పెద్ద పెద్ద సెంట్రల్ మినిస్టర్లే మోడీని అమిత్ షాని గెలవలేదు. ఈయన పోయి గెలవగలుగుతాడంట. ఈయన పోయి మా ముఖ్యమంత్రి గారు కల్పించారు కాబట్టి మేము 10 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి ఆ రోజు చేసిన ప్రామిస్ కొట్టినాము. ఆఫ్టర్ ఎలక్షన్స్ మేము 3 లక్షల రూపాయలు ఇప్పిస్తాం, 3,25,000 రూపాయలు ఇప్పిస్తామని చెప్పినాం. నమ్ముతున్నారా మీరు? 26కి స్టీల్ ప్లాంట్ పూర్తి అవుద్దంటే మాట్లాడతారా? ఎవరన్నా నమ్ముతున్నారా? ఎందుకు నమ్మరు? నమ్మకం ఉందా? ఓకే ఓకే రైట్. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఆల్మోస్ట్ అన్ని విలేజ్లు తిరిగారు 3 సార్లు అని చెప్తున్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలు చెప్తున్న మాట? ఒక నమ్మకం. జగన్ అన్న అంటే ఒక నమ్మకం కుదిరింది. చంద్రబాబు నాయుడు అంటే ఒక మోసం అని కుదిరింది. జగన్ అన్న నమ్మకం ఎందుకు కుదిరింది? ఆయన చెప్పిన 9 నవరత్నాలు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరినాయి. ప్రజలకు డోర్ స్టెప్ కు చేర్చినాడు. చెప్పినట్టు విధంగానే పింఛన్ నుంచి మొదలు పెడితే ఎండ్ ఆఫ్ ద డే చేయూత కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, డాక్రా లెక్క కానీ ప్రతి ఒక్కటి డోర్ స్టెప్ వరకు చేర్చినాడు. ఆల్ సెక్షన్స్ కి చేర్చినాడు. కానీ చంద్రబాబు నాయుడు చెప్పిన హామీ ఒక్కటే నిలబెరిచినాడా? డాక్రా మాఫీ అన్నాడు, కాలే. రైతు మాఫీ అన్నాడు, కాలే. ఉద్యోగ భృతి అన్నాడు, కాలే. ఏ భృతైనా ఏమైనా ఏది కాలే. నమ్మకం. చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డిని ఇద్దరు నిలబెడితే నమ్మకం ఇచ్చిన కొడుకు జగన్మోహన్ రెడ్డి అయితే, నమ్మలేని కొడుకు ఎవరంటే, దొంగ కొడుకు ఎవరంటే చంద్రబాబు నాయుడు. ప్రజల్లో ఒకటి మాట చెప్పినాక మాట పైన నిలబడిన లీడర్నే నమ్ముతారు. నమ్మకం కుదిరింది. ఆయన చెప్పిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా వచ్చినాయి. ఆయన ఒకే ఒక మాట చెప్తాడు, నీ కుటుంబానికి మేలు జరగకపోతే నాకు ఓటెయ్యాకు. ఏ సీఎం కూడా ధైర్యంగా చెప్పడు ఇంత బాగా. ఈ పొద్దు ఇక్కడ సుధీర్ రెడ్డి నిలబడిన నన్ను చూసి ఓటు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలని ఇంటి వరకు చేరినాయా? కేవలం ఒక పోస్ట్ మ్యాన్ గా మనం ఎమ్మెల్యేలందరూ కూడా గవర్నెన్స్ గా దాన్ని నీట్ గా ఆర్గనైజ్ చేసి ఇచ్చారు ఆయన పెట్టిన పథకాలని. సో మాకు తెలుసు 100% హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా అంటే చెప్తున్నారు సార్, జనాలు మాట్లాడుతున్నారు, 100% మాట్లాడుతున్నారు. ఓటర్లు రెడీగా ఉన్నారు, ఓటేస్తే దానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి ఇంత సిద్ధంగా ఉన్నారో లేదో మీకే తెలుసు. సో ఓటర్లకి జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకం ఉంది మీరు చెప్తున్న మాట మొత్తం జరిగిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి గారికి మీ మీద ఎందుకు నమ్మకం ఉంది? సుధీర్ రెడ్డి కష్టపడి కాన్షియన్స్ లో ఉండి ప్రతి వానికి ఏమి జరిగినాడో దగ్గరికి పోయి తిరుగుతాడు. ఒక లీడర్ అనేవాడు ఎవరు? ఒక భరోసా ఇచ్చేవాడు ఒక లీడర్. ఒక లీడర్ అనేవాడు ఇదే ఊరికి నేను కన్నా లేకపోతే ఓటింగ్ వేసే భరోసా ఎవడు ఇచ్చాడో చెప్పమను. ఇదే సునుపరాలపల్లెలో సుధీర్ రెడ్డి అనేవాడు లేకపోతే ఇంటికాడికి వచ్చి ఓటు అడిగేవాడు ఎవరో నేను బల్ల గుర్తి చెప్తాను. సుధీర్ రెడ్డి అనేవాడు లేకపోతే ఇంటికాడికి వచ్చి ఓటు అడిగిన పాపానే ఇక్కడ పోలే. సుధీర్ రెడ్డి మీరు పోయి ఎంక్వైరీ చేయండి. సునపరాలపల్లెలో ఎన్నిసార్లు ఓట్లు వేసినారని. ఒకేసారి వేసినారు ఎమ్మెల్యేకి, ఒక్కసారి ఎంపీటీసీకి వేసినారు. సుధీర్ రెడ్డి అనేవాడు లేకపోతే ఇక్కడ ఓటు ఎన్నిసార్లు అడగమనండి. ఇక్కడ కూర్చునే గ్రామం నేనొద్దు, నేను లేకోకుండా పోయి ప్రజలను అడగండి. ఇక్కడ చుట్టుకారం పల్లెల్లో ఓటింగ్ జరగలేదు. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకం పెట్టినారు, ప్రజలకు ఒక భరోసాగా నిలబడతాడు, ప్రజలకు ఒక అండగా నిలబడతాడని. ఈ 5 నెలలు ఎక్కడైనా గొడవలు జరిగినా ఏం జరిగినాయి? ఏమి జరగలే. గతంలో రామసుబ్బారెడ్డి గారు ఆదినాడు నిలబడినప్పుడు ఎప్పుడు గొడవలే ఉన్నాయి. ఈ ఊర్లో స్టాంపింగ్లు ఉన్నాయి, కనీసం పోలింగ్ కూడా జరపలే. ఈ పొద్దు ప్రతి గ్రామంలో స్వాతంత్రం వచ్చినాక ఓటింగ్ జరుగుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నట్లుగా జమ్మలమడుగుని ప్రశాంతంగా ఉంచాడు సుధీర్ రెడ్డి, అంతేనా? దానికోసమే నమ్ముతున్నారా? ఇంకా అసంతృప్తి ఏం లేదా ఇక్కడ? లేదు. నాకు ఎక్స్ప్రెషన్స్ కాదు, వాయిస్ కావాలి. లేదు 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 లేదు. సో జమ్మలమడుగులో గెలిచి తీరుతాం గ్యారంటీగా అనేది భారతీయ జనతా పార్టీ నమ్మకం ఈరోజు.
రేపు 13వ తేదీ తర్వాత ఎలక్షన్స్ అయితే కౌంటింగ్ జరుగుతుంది కదా, గతంలో కూడా ఇట్టనే అన్నారు సుధీర్ రెడ్డి గెలుస్తాడా, సుధీర్ రెడ్డికి ఉంటుందని 50,000తో గెలిచినాను కదా, ఈసారి కూడా ఖచ్చితంగా చెప్తాను. ఒక్కటే ఒకటి, ఏం చూసి అది నాటి కొట్టేస్తారు. 5 ఏళ్లలో ఏ పొద్దున ప్రజలపైన పోరాటం ఏమైనా చేసినాడా ప్రతిపక్షంలో ఉండి? ఏ పొద్దు 5 ఏళ్ళు ఉన్నాడో కాన్స్టిట్యూన్సీ రమ్మని రికార్డు తీస్తాం. ఏ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినా రమ్మని రికార్డు తీస్తాం. ఏ ధర్నాలో పార్టిసిపేట్ చేసినా రమ్మని రికార్డు తీస్తాం. 5 ఏళ్ళు పవర్ లో లేడుగా ఒక్క రోజైనా కాన్స్టిట్యూన్సీలో ఏ సమస్య గురించి పోరాటం చేసినాడా? కేవలం క్లబ్బులలో కూర్చొని కాపాకాట ఆడినాడు. ఏ పొద్దున ఉన్నాడు? కమాన్ ఛాలెంజ్ చేస్తాం. మీ రికార్డ్స్ ఆన్ రికార్డ్స్ మీ ప్రెస్ లో అన్ని రికార్డ్స్ తీయండి, ఇంక్లూడింగ్ ఏబిఎన్ ఈటీవీ తీయండి. ఎక్కడైనా ఆయన గురించి ఏమైనా ధర్నా చేసినట్టుందా? మీడియాలో చెప్తాను. ఎక్కడైనా చేసినాడా? ఏ ఊరికైనా పోయి నీ సమస్య ఏమైనా అడిగినాడా? కనీసం ఈ పల్లెల్లోకి ఒకసారైనా వచ్చినాడా? రాలే. ఈ పల్లెల్లోకి రాలే. ఎట్లా చేస్తారు ఓటు? 5 ఏళ్ళ పొద్దు పోయి ఈ పొద్దు వచ్చి కనీసం వాళ్ళ చిన్న కొడుకు సొంతం అన్న కొడుకు క్యాన్వాస్ తిరిగి పాపం ఏదో తన తెలుగుదేశం సైడ్ పోయి తిరిగితే వాని గొంతు కూడా వచ్చినాడు. ఎంపీగా చేసినాడు. ఆయన ఎమ్మెల్యే పోటీ చేయాలనుకుంటున్నాడు, ఎంపీకి ఎవరికి పో ఈడ వైఎస్ఆర్ అంటే ఆయన గొంతు అంత కరాతకుడు, అంత కీచ కరాతకుడు అంటానా నేను ఆదినాయుడు. ఎవరినైనా నాశనం చేస్తాడు. మాట్లాడుకున్నారో మాట్లాడుకోలేదో ఇక్కడ ప్రజలకు తెలుస్తుంది. ఇక్కడ ప్రజలకు తెలుసు ఆయన ఎంత అరాచకుడు అనేది ఇక్కడ తెలుస్తుంది. లేదా వాళ్ళ మనసులో ఏం బాధ ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఏంటి డాక్టర్ గా ఉన్నారు, సాఫ్ట్ గా కనపడుతున్నారు, చాలా సాఫ్ట్ గా, కానీ 3 అడుగులు ఇంకేదో పెద్ద పెద్ద కామెంట్స్ చేస్తున్నారు. మాట నేలకు కాదు, నేలకు అద్దు లేదు. నేలకు ఎంతైనా మాట్లాడే కండబలం కాదు, నేలక బలం ఉంది. అది ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మాట్లాడతాం. ఎందుకు భయపడతాం? నాలుగు బలమేనా? నేలకు బలం ఉంది కాబట్టి. ఇంకా వెనకాల ఏం బలం ఉందో ఆయనకే తెలుస్తాను, నాకేం చెప్తాను? ఆయన చూడాలి కదా. నన్ను అంతు చూస్తానంటాడా? మీడియాలోనే చెప్తాను డైరెక్ట్. నా అంతు చూస్తాను, నువ్వుకోవచ్చా? నన్ను నరుకుతానని. నరికింది లేదు, కోసింది లేదు. కనీసం నా ముందర నిలబడరానైనా అంటే నిలబడ్డం లేదు. ఆదినాయుడు అవునా రమ్మని అంటారా? ఏమో నాకు అర్థం కావడం. సుధీర్ రెడ్డితో నేను చాలా సీనియర్ అనుకుంటున్నాడా, లేకపోతే భయపడుతున్నాడా? అది ఏ విధంగా తీసుకుంటాడా? మీరేమనుకుంటున్నారు? నేను నా ముందరికి రాలేకపోతున్నాడు, నా ముందర జవాబు చెప్పలేకపోతున్నాడు అనుకుంటాను. ఆయన చేసింది ఏం లేదు కాబట్టి సమాధానం చెప్పలేదు. ఏం చేసినాడు? మంత్రిగా చాలా డెవలప్మెంట్ చేశారు జిల్లా గురించి అని మాట్లాడుతున్నారు. ఆయన మంత్రిగా డెవలప్ చేసినప్పుడు ఎప్పుడు మంత్రి అయినాడు? 2017లో మంత్రి అయినాడు. 2017 నుంచి 19 వరకు మంత్రిగా ఉన్నాడు. పోటీ చేశాడు. మంత్రిగానే పోటీ చేశాడు. ఎన్ని డెవలప్మెంట్లు చేసినాడు? నేను బిఫోర్ మంత్రి వద్దు, తెలుగుదేశం పోయినాడు, మంత్రి అయినాడు. ఎన్ని రోడ్లు భూమి పూజ చేసినాడు? ఎన్ని రోజులు ఎన్ని డ్యాములు కట్టించాడు? 2.5 సంవత్సరం కదా, గుడ్ పీరియడే కదా. నాకు కూడా 2.5 సంవత్సరం దిక్కింది వాస్తవానికి. కరోనా తీసేస్తే ఏది ఏ డెవలప్ చేసినాడు? 2.5 years కంఫర్టబుల్ టైం. ఒక మంత్రిగా అది తెలుగుదేశంలో ఇండివిజువల్ ఇన్ఛార్జ్ మంత్రి కడప జిల్లా. ఏది డెవలప్ చేసింది? ఏది డెవలప్ చేసింది? సో భారతీయ జనతా పార్టీ తో పోటీ చేయడం ఆదినారాయణ రెడ్డికి మైనసా? ఏ పార్టీ తరఫున పోటీ చేసినా నేను చెప్తాను చూడి. ఇప్పుడు తెలుగుదేశం కలిసా, ఆయన జనసేన కలిసా, ఈయన కలిసా, ముగ్గురు కలిసినారు కదా. ముగ్గురు రమ్మని పిలుస్తున్నాం కదా, రమ్మనంట. ఏడ పోటీ చేసి ఏముందా? యుద్ధానికి రెడీ అయినా. ఏదో బాగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టాబ్లెట్లు ఇచ్చినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా నాకు ఒక నమ్మకం ఉంది ప్రజల పైన. ఇప్పుడు ఇదే ఊర్లో చెప్తాను, బయటికి రాకపోయినా కూడా ఓటు నాకేస్తారు. ఎందుకు ఆ నమ్మకం ఉంది? సుధీర్ రెడ్డి పని చేస్తాడు, మాట చెప్తే మాట పైన తిరిగి చేస్తాడు. నేను మాట పైన చేస్తాను, నాకు నమ్మకం ఉంది. ఎందుకు? నేను ఇదే ఊరికి వస్తాను. నేను ఒకే ఒక మాట అందరూ అంటాను, రాళ్ళు వేసినా నా పైన వేయండి, పూలు వేసినా నా పైన వేయండి. తప్పు చేస్తే రాళ్ళు వేసి దండించండి, న్యాయం చేస్తే పూలు వేసి దండ వేయండి. 2 దానిలాగా నేను వచ్చి నిలబడతాను. తప్పు చేసింటే ఈ ఊరిలోకి నేను రాగలుగుతానా? 100% ఎవరు 100కి 100 మార్కులు ఎంత మేధావి కూడా తెచ్చుకోలేడు. 90 మార్కులు తెచ్చుకునే పాస్. ఇదే ఊర్లో 90 మార్కులు నేను తెచ్చుకున్నాను. 10% రెడీ వస్తాయి, చూస్తాం. ఛాలెంజ్ చేస్తాను. ఈ ఊర్లో ఈ రోజు నేను తిరిగినాను. ఈ ఊర్లో నా పైన నమ్మకం ఉంటే ప్రతి ఒక్కడు కూడా నేను చేసింటే నాకు ఓటేస్తాడు. ఎందుకంటే 40 ఏళ్లలో వాళ్ళు చేయలేని పనులు నేను చేస్తా వచ్చిన, తప్పకుండా వేస్తాను.